హలో అండి, ఇవి పచ్చి మెత్తాలు. మనం ఎక్కువగా ఎండిన మెత్తాలను చూస్తుంటాం, అవి ఫ్రై చేసుకుంటుంటాం. ఇవి పచ్చి మెత్తాలు. దీంతో కేరళ స్టైల్లో ఫ్రై చేస్తున్నాను, అది ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి ఒక 6 మిర్చి వేస్తున్నాను, పచ్చిమిర్చి. మీరు కారం తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, చిన్న సాంబార్ ఎరగడ్డలు ఒక 50 గ్రాములు వేస్తున్నాను. ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తురిమింది ఇందులోకి వేస్తున్నా. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా ఇందులోకి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని పేస్ట్లా కాకుండా కొంచెం క్రష్ చేసుకొని తీసుకొని వద్దాం. ఇట్లా గ్రైండ్ చేసుకొని వచ్చాము. ఇది మొత్తం ఇందులో కాలేదు కాబట్టి ఇంకో దాంట్లో కూడా షిఫ్ట్ చేసి చేశాను. ఇప్పుడు దీన్ని కడాయిలోకి వేసుకుందాం. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాం. ఇది మలబార్ చింతపండు నానబెట్టుకున్నాను, దీన్ని కూడా ఇందులోకి వేస్తున్నా. నీళ్ళు కూడా ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తాలు కూడా ఇందులోకి వేద్దాం. ఇవన్నీ కూడా మిక్స్ చేద్దాం. మెత్తాలు ఎంత ఉంటుందో కొబ్బరి తురుము కూడా మనం అంత క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంచెం వాటర్ కోసం మనం ఈ మిక్సీ జార్ కూడా కడిగి అందులోకి పోద్దాం. ఇది కడిగింది ఇందులోకి పోస్తున్నాము. ఒక కప్పు పోస్తే చాలండి, ఎక్కువ పడలేదు. మెత్తాలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనం ఈ వాటర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత దీన్ని 4 పక్కల బాగా కలిపేసి స్టవ్ వెలిగించి దీని పైకి పెడదాం. సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత మనం వచ్చి చెక్ చేసి చూద్దాం. ఉడికిందో చూసుకొని తర్వాత మూత తీసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసుకుందాం. మూత తీస్తున్నామండి. సో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, మూత తీసి డ్రై చేద్దాం. కొంచెం మెంతి పొడి కూడా చల్లుతున్నాను. ఈ స్టేజ్లో కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. దీన్ని మనం మెయిన్ డిష్గా కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కర్రీతో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు మెయిన్ డిష్గానే తీసుకుంటున్నాను. ముళ్ళులన్నీ సెపరేట్ అవుతున్నాయి. సో మెత్తాలు బాగా ఉడికిపోయినట్టేను. ఒక్క 2 మినిట్స్ అండి, ఆయిల్ వేసాం కదా కొంచెం. 2 మినిట్స్ తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, ఒక 1 మినిట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం.
అంతేనండి, బాగా టేస్టీగా ఉండే మెత్తాళ్ళు ఫ్రై, అది కూడా కేరళ స్టైల్లో రెడీ అయిపోయింది. మనం కరివేపాకుతో కొంచెం గార్నిష్ చేస్తున్నాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే పచ్చి మెత్తాళ్ళ కేరళ స్టైల్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ని నొక్కండి.